హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూనిట్ 1 లో ఈ రోజు లాస్ట్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సర్చింగ్. ఈ కాన్సెప్ట్ మనతో అయిపోతే యూనిట్ 1 సిలబస్ అయితే అయిపోతుంది. అసలు స్టార్టింగ్ నుండి మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఇంట్రడక్షన్ టు ఏఐ, హిస్టరీ ఆఫ్ ఏఐ అండ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్. ఈ రోజు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సర్చింగ్ ఈ 4 టాపిక్స్ కవర్ చేసేస్తే యూనిట్ 1 బేసిక్స్ ఆఫ్ ఏఐ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజు ప్రాబ్లమ్ సాల్వింగ్ సర్చింగ్ లో మనం ఏం తెలుసుకుంటామంటే అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ సర్చింగ్ అంటే ఏంటి, ఇందులో సర్చింగ్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటాయా, ఉంటే అవి ఎలా పర్ఫామ్ అవుతాయి అని తెలుసుకుందాం. లెట్స్ గో. ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సర్చింగ్. అసలు వాట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ ఏఐ అంటే చూద్దాం. ఏఐ సర్చెస్ ఫర్ ది బెస్ట్ సొల్యూషన్ ఫ్రమ్ మెనీ పాసిబుల్ సొల్యూషన్స్, జస్ట్ లైక్ హ్యూమన్ థింక్, కంపేర్ అండ్ చూస్ ది బెస్ట్ ఆప్షన్. ఏఐ సర్చ్ అంటే ఏం చేస్తుంది, బెస్ట్ సొల్యూషన్ అనేది తీసుకుంటుంది. వీటిలో నుంచి ఎన్ని పాసిబుల్ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయో ఆ పాసిబుల్ సొల్యూషన్స్లో నుంచి ది బెస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది చూస్ చేసుకుంటుంది. ఎలా అంటే హ్యూమన్ థింగ్స్, కంపేర్ అండ్ చూస్ ది బెస్ట్ ఆప్షన్. మనుషులు ఎలా ఆలోచిస్తారో, ఎలా కంపేర్ చేస్తారో ఆలోచించి కంపేర్ చేసి ది బెస్ట్ ఆప్షన్ అనేది ఎలా చూస్ చేసుకుంటారో అలానే ఏఐ సర్చ్ కూడా చేస్తుంది. దీనినే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ ఏఐ అని అంటాం. నెక్స్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ యాన్ ఏఐ ప్రాబ్లమ్స్. అసలు కాంపోనెంట్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి, ఇనీషియల్ స్టేట్, గోల్ స్టేట్ అండ్ యాక్షన్స్ అండ్ పాత్ సొల్యూషన్. అసలు ఇనీషియల్ స్టేట్ అంటే ఏంటో చూద్దాం. ఇనీషియల్ స్టేట్ అంటే వేర్ యూ స్టార్ట్. ఇనీషియల్ స్టేట్ అంటే వేర్ యూ స్టార్ట్. ఎగ్జాంపుల్ ఏంటి, యువర్ హోమ్. ఎగ్జాంపుల్తో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి యువర్ హోమ్. గోల్ స్టేట్ వచ్చేసి వేర్ యూ వాంట్ టు రీచ్. ఎగ్జాంపుల్ యువర్ కాలేజ్. ఇనిషియల్ స్టేట్ వచ్చేసి వేర్ యూ స్టార్ట్, గోల్ స్టేట్ వచ్చేసి వేర్ యూ వాంట్ టు రీచ్. థర్డ్ స్టెప్ వచ్చేసి యాక్షన్స్, స్టెప్స్ యూ వాంట్ టు టేక్. యాక్షన్ పెర్ఫామ్ చేస్తాం కదా మనం, స్టెప్స్ యూ వాంట్ టు టేక్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, వాక్, ఆటో, బస్, బైక్. ఇవి మనకి యాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి పాత్ ఆర్ సొల్యూషన్, ది ఫైనల్ బెస్ట్ రూట్. ఫస్ట్ ఇనిషియల్ స్టేట్లో మనం యువర్ హోమ్ నుండి స్టార్ట్ అయ్యాం. గోల్ స్టేట్ వచ్చేసి కాలేజ్. యాక్షన్స్ అనేది మనం ఏమేమి పర్ఫామ్ చేస్తాం, వాక్ కానీ, ఆటో కానీ, బస్ కానీ, బైక్ కానీ. వీటిలో నుంచి ది బెస్ట్ సొల్యూషన్ అనేది మనం చూస్ చేసుకొని బెస్ట్ రూట్కి వచ్చేస్తాం, మన గోల్ స్టేట్కి అయితే రీచ్ అయిపోతాం. ఓకేనా. డయాగ్రామ్ వచ్చేసి చూడండి. డయాగ్రామ్ ఇనిషియల్ స్టేట్ నుండి పాసిబుల్ యాక్షన్స్తో మనం ఎన్ని పాత్స్ ఉంటే అన్ని పాత్ అయితే తీసుకుంటాం. వాటిలో నుంచి ది బెస్ట్ పాత్ అయితే మనం చూస్ చేసుకొని ఆ బెస్ట్ పాత్ వల్ల మనం గోల్ స్టేట్కి అయితే రీచ్ అయిపోతాం. ఓకేనా. టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ ఏఐ. అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్లో టైప్స్ ఏమేమి ఉన్నాయి, యూనిఫార్మ్డ్ సర్చ్ అను ఇన్ఫార్మ్డ్ సర్చ్, 2 టైప్స్ ఉన్నాయి. అసలు యూనిఫార్మ్డ్ సర్చ్ ఇస్ నథింగ్ బట్ బ్లైండ్ సర్చ్. ఏఐ హ్యాస్ నో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దీనిలో బ్రెత్ ఫస్ట్ సర్చ్ అండ్ డెప్త్ ఫస్ట్ సర్చ్. బ్రెత్ ఫస్ట్ సర్చ్ ఇస్ నథింగ్ బట్ డిఎఫ్ఎస్ అండ్ డెప్త్ ఫస్ట్ సర్చ్ ఈజ్ నథింగ్ బట్ డిఎఫ్ఎస్. బ్రెత్ ఫస్ట్ సర్చ్ అంటే ఇట్ సర్చెస్ లెవెల్ బై లెవెల్. డయాగ్రామ్ వచ్చేసి ఇది మెయిన్ రూట్ లాగా తీసుకుందాం. వీటిలో ఇంటర్నల్ నోట్స్ ఇవి, వీటికి లీఫ్ నోట్స్ ఇవి. ఓకేనా. ఇది లెవెల్ 1, లెవెల్ వైజ్ తీసుకుందాం మనం. ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2, ఇది లెవెల్ 3 అనుకుందాం. బ్రెత్ ఫస్ట్ సర్చ్ అంటే ఏంటిది, ఇట్ సర్చెస్ లెవెల్ బై లెవెల్ వైజ్ అయితే సర్చ్ చేసుకుంటా వస్తుంది. లెవెల్ 1 ఏంటిది, ఏ. ఇదిగోండి ఆర్డర్ ఏ. లెవెల్ 2 వచ్చేసి బిలో ఏం, లెవెల్ 2 వచ్చేసి 2 కదా. బీసీ లెవెల్ 2 కింద వచ్చేస్తాయి కదా, బిసి. లెవెల్ 3లో వచ్చేసి ఏమున్నాయి, డిఈఎఫ్. లెవెల్ 1లో ఏ, లెవెల్ 2లో బీసీ, లెవెల్ 3లో డిఈఎఫ్. లెవెల్ బై లెవెల్ అయితే సర్చ్ చేస్తుంది బిఎఫ్ఎస్. డిఎఫ్ఎస్ అంటే ఏంటో చూద్దాం. గోస్ డీప్ ఇంటూ వన్ పాత్ ఫస్ట్. ఒక పాత్ చూస్ చేసుకొని ఆ ఒక పాత్కి డీప్గా అయితే వెళ్తుంది. డయాగ్రామ్ చూద్దాం. ఏ, బి, సి. ఇప్పుడు ఏ అనేది రూట్ నోడ్, దీనికి చిల్డ్రన్స్ ఏమున్నాయి, బిసి ఉంది. బికి మళ్ళీ చిల్డ్రన్ ఉంది కదా. ఇప్పుడు బి అయిపోయిన తర్వాత సికి వెళ్ళకుండా బికి చిల్డ్రన్ డెప్త్కి ఎన్ని ఉంటే అన్ని విజిట్ చేస్తుంది, ఎన్ని ఉంటే అన్ని సెర్చ్ చేస్తుంది. ఆర్డర్ చూడండి. ఫస్ట్ ఏ చూసుకున్నా, బి తర్వాత సికి వెళ్ళకుండా బికి ఎన్ని నోట్స్ ఉంటే
అన్ని నోట్స్ డెప్త్ వరకు వెళ్ళి సెర్చ్ చేసిన తర్వాత సి దగ్గరకు వస్తుంది. ఇప్పుడు బికి డి ఒకటే ఉంది కాబట్టి డి, ఇక్కడ ఈ ఉంటే ఈ కూడా వస్తుంది, ఈ తర్వాత సి. ఓకేనా, సి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ ఉంటే ఇక్కడ ఈ వస్తుంది. ఓకేనా, అది డెప్త్ ఫస్ట్ సెర్చ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫార్మ్డ్ సెర్చ్. ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఇస్ నథింగ్ బట్ హ్యూరిస్టిక్ సెర్చ్. AI హ్యాస్ ఎక్స్ట్రా నాలెడ్జ్. ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటే ఏం చెప్తాం మనం? స్మార్టర్ సర్చింగ్. స్మార్టర్ సర్చింగ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటిది? గూగుల్ మ్యాప్స్ ఫైండింగ్ ఫాస్టెస్ట్ రోడ్. వీటికి మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏంటో చూసేద్దాం. గూగుల్ మ్యాప్స్ స్టార్ట్స్ ఎట్ యువర్ లొకేషన్. ఓకే, చెక్స్ మెనీ రూట్స్, చూజ్ ఫాస్టెస్ట్ రోడ్. ఇనిషియల్ స్టేట్, గోల్ స్టేట్, యాక్షన్స్ చెప్పాను కదా ఇందాక నేను. కాంపోనెంట్స్ వచ్చేసి ఇవి ఇక్కడ పెర్ఫామ్ చేశాం. నెక్స్ట్ వచ్చేసి చెస్ AI చెక్స్ మెనీ మూవ్స్, ప్రిడిక్ట్స్ అపోనెంట్ మూవ్, బెస్ట్ మూవ్స్ సెలెక్టెడ్. ఓకేనా, ఇన్ఫార్మ్డ్ సర్చ్ కిందకు వచ్చేస్తాయి. ఎందుకు? AI హ్యాజ్ ఎక్స్ట్రా నాలెడ్జ్, స్మార్టర్ సర్చింగ్. డయాగ్రామ్ వచ్చేసి చూద్దాం. AI ప్రాబ్లమ్ సాల్వింగ్కి డయాగ్రామ్. ఇనిషియల్ స్టేట్ నుండి యాక్షన్ పర్ఫామ్ చేసి పాసిబుల్ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయో చూసి వాటిలో నుంచి ది బెస్ట్ సొల్యూషన్ అనేది చూస్ చేసుకొని ది బెస్ట్ సొల్యూషన్ పరంగా మనం గోల్ స్టేట్కి అయితే రీచ్ అవుతాం. ఇది వాళ్ళ వీడియో. నేను మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ చెప్పేస్తాను. మళ్ళీ ఒకసారి మీకు మెయిన్ పాయింట్స్ ఏంటో చెప్పేస్తాను. ఓకేనా, అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీన్స్ బ్రేకింగ్ డౌన్ ఏ టాస్క్ ఇంటూ స్టెప్స్, యాక్షన్స్ అండ్ స్టేట్స్ సో దట్ AI కెన్ మూవ్ ఫ్రమ్ ది ఇనిషియల్ స్టేట్ టు ది గోల్ స్టేట్. ఓకేనా, ఇందాక నేను చెప్పాను కదా అది. ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఏం చెప్పాలి అంటే, ఫైండింగ్ ది షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ ది సిటీ. ఫైండింగ్ ది షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ వన్ సిటీ టు అనదర్, సాల్వింగ్ ఏ పజిల్, ఇంకా ప్లేయింగ్ చెస్ ఆర్ షెడ్యూలింగ్ టాస్క్. ఇవి అన్ని ఎగ్జాంపుల్ కిందకైతే వచ్చేస్తాయి. అసలు సర్చింగ్ అంటే ఏంటి? సర్చింగ్ ఈజ్ ది మెథడ్ AI యూజెస్ టు ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబుల్ వేస్ ఆఫ్ రీచింగ్ ఎ గోల్. నేను ఒక గోల్కి అయితే రీచ్ అవ్వాలి. ఆ గోల్కి రీచ్ అవ్వడానికి ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ పరంగా నేను ముందు సర్చ్ చేస్తాను. ఓకేనా, ఇట్ చెక్స్ డిఫరెంట్ పాత్స్. ఎన్ని పాత్స్ ఉంటే అన్ని పాత్స్, ఎవాల్యుయేట్స్ దెమ్ అండ్ చూసెస్ ది బెస్ట్ సొల్యూషన్. ఎన్ని పాత్స్ ఉంటే అన్ని పాత్స్ చెక్ చేసి వీటి నుంచి ఆప్టిమల్ సొల్యూషన్, ది బెస్ట్ సొల్యూషన్ అయితే చూస్ చేసుకొని నేను నా గోల్ స్టేట్కి అయితే రీచ్ అయిపోతాను. ఓకేనా, ఎలా చెప్పండి? ఇంకోటి వచ్చేసి ఇఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ది బ్రెయిన్, సర్చింగ్ ఈజ్ ద ప్రాసెస్ దట్ హెల్ప్స్ ది బ్రెయిన్ ఫైండ్ ఆన్సర్స్. ఓకేనా, అసలు సర్చింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ బ్రో? అసలు సర్చింగ్ ఎందుకు? అసలు దీనివల్ల యూజ్ ఏంటి? మనకి ఇంపార్టెంట్ ఏముంది అంటే, ఇది ఏం చేస్తుందంటే హెల్ప్స్ AI ఫైండ్ సొల్యూషన్ వెన్ ఆన్సర్ ఈస్ నాట్ డైరెక్ట్లీ విజిబుల్. ఓకేనా, ఆన్సర్ అనేది మనం డైరెక్ట్గా కనపడపోతే హెల్ప్స్ AI ఫైండ్ సొల్యూషన్ వెదర్ ది ఆన్సర్ ఈస్ నాట్ విజిబుల్ డైరెక్ట్లీ. ఇది నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తుందంటే డెసిషన్స్ అయితే తీసుకుంటుంది. స్టెప్ బై స్టెప్ డెసిషన్స్ అయితే తీసుకుంటుంది. ఇది ఎక్కడెక్కడ యూస్ చేస్తారంటే గేమ్స్లో కానివ్వండి, నావిగేషన్ యాప్స్లో కానివ్వండి, రోబోటిక్స్లో కానివ్వండి, మెనీ AI టాస్క్, ఎక్కడైనా సరే AI టాస్క్ పెర్ఫామ్ చేయడానికి ఇవి అయితే యూస్ చేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్ అయితే మేము ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒక బర్డ్ ఉంది, ఆ బర్డ్ పంజరంలో ఉంది అనుకుందాం. ఇప్పుడు ప్యారెటే ఉంది, అది ఇప్పుడు పంజరంలో ఉంది. అది బయటికి రావాలని చూస్తుంది. అదేం చేస్తుంది? ముందు సర్చ్ చేస్తుంది. ఏమని? నేను బయటికి రావడానికి ఏమైనా మార్గం ఉందా అని చెప్పేసి సర్చ్ చేసిన తర్వాత తనకి సొల్యూషన్ అనేది కనపడింది అనుకుందాం. తనైతే బయటికి వచ్చేస్తుంది. సొల్యూషన్, ది బెస్ట్ సొల్యూషన్ అయితే చూస్ చేసుకొని బయటికి అయితే వచ్చేస్తుంది. బయటికి రావడానికి గోల్ స్టేట్ అనుకుందాం, బయటికి అయితే వచ్చేసింది. సో ఇది సర్చింగ్ అంటారు. దీనిలో మనం ఇంకా ఏం తెలుసుకుంటామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. తను సర్చ్ చేసి తన ఇనిషియల్ స్టేట్ నుండి గోల్ స్టేట్కి అయితే రీచ్ అయింది. ప్లస్ దీంట్లో మనం ఏం తెలుసుకుంటామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. దీనినే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అని అంటాము. ఓకేనా, ఇది అండి వాళ్ళ వీడియో. మీరేమేమి తెలుసుకున్నారు? అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ AI అంటే ఏంటి, దీని యొక్క కాంపోనెంట్స్ ఏంటి, టైప్స్ ఏంటి, BFS అంటే ఏంటి, DFS అంటే ఏంటి, యూనిఫార్మ్డ్ సర్చ్ అండ్ ఇన్ఫార్మ్డ్ సర్చ్ విత్ డయాగ్రామ్స్, ఎగ్జాంపుల్స్ అయితే కవర్ చేసాం మనం. ఇది అండి వాళ్ళ వీడియో, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సర్చింగ్.
నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాను. సక్సెస్ఫుల్ గా యూనిట్ 1 అయితే కంప్లీట్ చేసేసాం. అలానే యూనిట్ 2, 3, 4, 5 అంటే మనం కంప్లీట్ చేసేద్దాం. మీరు ప్రతి ఒక్క వీడియో కంప్లీట్ చేసుకుంటూ వస్తే, ప్రతి ఒక్క వీడియో మంచిగా విజిట్ చేసుకుంటూ వస్తే మీ ఏఐ మీద నాలెడ్జ్ అనేది మీకు 80-90% అయితే గెయిన్ అవుతుంది. తర్వాత మీకు ఏ ఒక సెకండ్ ఇయర్ లో ఏఐ సబ్జెక్ట్ అయితే వస్తుంది కదా, అప్పుడు మీకు ఈజీగా అయితే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ప్రతి ఒక్క వీడియో అయితే విజిట్ చేయండి. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మళ్ళీ యూనిట్ లో కొత్త వీడియోతో కొంత కాన్సెప్ట్ తో కలుసుకుందాం. బాయ్ బాయ్.